సో అది 2000 సంవత్సరం. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ అందరూ కూడా అని ఊపిరి పీల్చుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే కాట్లీ ఆంబ్రోస్ ఈ 2000 సంవత్సరంలోనే రిటైర్మెంట్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యాడు అనమాట. సో ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవతల బౌలింగ్కి వచ్చేది కాట్లీ ఆంబ్రోస్ అని తెలిస్తే మాత్రం లోపల ఒక భయం, ఒక డిస్కంఫర్ట్నెస్, ఒక నర్వస్నెస్ ఫీల్ అయ్యేవారు అనమాట. సో అసలు ఈ కాట్లీ ఆంబ్రోస్ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటని చూస్తే పేస్, బౌన్స్ అండ్ యాక్యురసీ, ఈ 3 వెపన్స్తోనే కాట్లీ ఆంబ్రోస్ అపోనెంట్స్ని డిస్ట్రాయ్ చేసి పడేసేవాడు అనమాట. సో ఈరోజు మనం ప్రపంచంలోనే ప్రమాదకరమైన మరియు డామినెంట్ ఫాస్ట్ బౌలర్ అయిన కాట్లీ ఆంబ్రోస్ అతని కెరీర్లో ఎలాంటి రికార్డ్ సాధించాడు, అసలు తన కెరీర్ ఎలా కొనసాగింది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి కాట్లీ ఆంబ్రోస్ చూసుకుంటే 1963 సెప్టెంబర్ 21న యాంటిగా అనే ప్లేస్లో పుట్టాడు. సో ఇది వచ్చి మనకి అక్కడ కరేబియన్ ఐలాండ్స్లో ఉంటుంది. సో యాక్చువల్గా కాట్లీ ఆంబ్రోస్ ఒక క్రికెటర్ అవుదాం అని ఎప్పుడు అనుకోలేదు. అతనికి యాక్చువల్గా ఫుట్బాల్లో కానీ లేదంటే బాస్కెట్బాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. కాట్లీ ఆంబ్రోస్ మదర్ చూసుకుంటే ఒక క్రికెట్కి ఒక గ్రేట్ ఫ్యాన్ అనమాట. సో తల్లి విష్ని ఫుల్ఫిల్ చేయడానికి కాట్లీ ఆంబ్రోస్ తనకి ఇష్టం లేకపోయినా సరే క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. సో ఫస్ట్ టైం 1984లో అక్కడ ఒక క్రికెట్ క్లబ్ ఉండేది వెస్టిండీస్లో. ఆ క్రికెట్ క్లబ్ పేరు స్వీట్ అనమాట. ఈ స్వీట్ అనే క్రికెట్ క్లబ్కి 84లో కాట్లీ ఆంబ్రోస్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతనుకున్న స్కిల్, టాలెంట్ వల్ల ఏమైందంటే ఆ తర్వాత సంవత్సరమే లివర్ ఐలాండ్ అనే ఒక స్క్వాడ్లో కాట్లీ ఆంబ్రోస్కి ప్లేస్ అయితే సంపాదించాడు. సో బేసిక్గా కాట్లీ ఆంబ్రోస్ 6 feet 7 inches టాల్ ఉండడం వల్ల ఏంటంటే బౌలింగ్ వేసేటప్పుడు మనకి బాల్ ఏదో భూమి మీద నుంచి వచ్చినట్టు కాకుండా ఏదో ఆకాశంలోంచి పడుతుంది అనే ఫీలింగ్ బ్యాట్స్మెన్కి వచ్చేది. సో దానివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ బాగా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేవారు. సో కాట్లీ ఆంబ్రోస్ తన ఫస్ట్ వన్డే మ్యాచ్ని 1988లో ఆడాడు. సో పాకిస్తాన్తో మ్యాచ్లో తన ODI డెబ్యూ అయితే చేశాడు కాట్లీ ఆంబ్రోస్. సో ఆ మ్యాచ్లో కాట్లీ ఆంబ్రోస్ 4 wickets తీశాడు. సో ఆ తర్వాత వెస్టిండీస్ వచ్చి ఇంగ్లాండ్తో ఒక 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే ఆడింది. సో 5 మ్యాచ్ల్లో కాట్లీ ఆంబ్రోస్ టోటల్ 22 wickets తీశాడు. సో టోటల్ ఆ సిరీస్లోనే సెకండ్ హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్ కాట్లీ ఆంబ్రోస్ అయితే ఆ టైంలో ఉన్నాడు అనమాట. సో టోటల్గా 20.22 బౌలింగ్ యావరేజ్తో ఒక ఇంప్రెసివ్ బౌలింగ్ అయితే ఆ టెస్ట్ మ్యాచ్లో చూపించాడు అనమాట కాట్లీ ఆంబ్రోస్. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1993 అది ఆస్ట్రేలియా డామినెంట్ ఎరా అనే చెప్పొచ్చు. ఆ టైంలో వెస్టిండీస్ వచ్చి ఆస్ట్రేలియా ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడడానికి వెళ్ళింది. సో ఆ మ్యాచ్లో ఏంటంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. సో బ్యాటింగ్ ఎంచుకుంది. సో హోస్ట్ కంట్రీ ఆస్ట్రేలియా కాబట్టి క్రౌడ్ నుంచి కూడా సపోర్ట్ అంతా కూడా ఆస్ట్రేలియాకే ఎక్కువ ఉందన్నమాట. సో ఆ మ్యాచ్లో ఏం జరిగిందంటే కాట్లీ ఆంబ్రోస్ కేవలం 32 balls వేసి 7 wickets తీశాడు. అది కూడా కేవలం ఒకే ఒక రన్ ఇచ్చాడు. టోటల్గా ఆస్ట్రేలియా ఆ మ్యాచ్లో 119 runs ఆల్అవుట్ అయిందనమాట బికాజ్ ఆఫ్ కాట్లీ ఆంబ్రోస్. సో ఈ మ్యాచ్ వెస్టిండీస్ 1 inning and 25 runs తేడాతో అయితే గెలిచింది. సో ఈ మ్యాచ్ గెలడంతో పాటు ఆ సిరీస్ను కూడా వెస్టిండీసే ఆ రోజు గెలిచిందనమాట. సో ఇదంతా కూడా కాట్లీ ఆంబ్రోస్ వల్లే ఆ రోజు జరిగింది. సో అలాగే 1994లో ఇంగ్లాండ్తో మళ్ళీ వెస్టిండీస్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది. సో ఆ టెస్ట్ మ్యాచ్లో టోటల్గా కాట్లీ ఆంబ్రోస్ 6 wickets తీశాడు. అది కూడా కేవలం 24 runs ఇచ్చాడనమాట. సో అది కూడా కాట్లీ ఆంబ్రోస్కి ఒక మంచి పేరు అయితే తీసుకొచ్చింది. జనరల్గా కాట్లీ ఆంబ్రోస్ అంటే ఏం చేసేవాడంటే బాల్ని ఏదైతే ఉందో తన రిస్ట్ రిలీజ్ చేసే ముందు తన రిస్ట్ని కొంచెం ముందుకైతే స్నాప్ చేసేవాడు. దానివల్ల ఏంటంటే బాల్కి ఒక విపరీతమైన థ్రస్ట్ అయితే వచ్చేది. సో ఆ థ్రస్ట్ రావడంతో పాటు బాల్కి కావాల్సినంత పేస్ కానీ ఒక ఆఫ్ బౌన్స్ కానీ వచ్చేది. సో ఇదంతా కూడా బ్యాట్స్మెన్కి ఆడడం చాలా కష్టంగా ఉండేది. సో అలాగే కాట్లీ ఆంబ్రోస్ బౌలింగ్ యాట్రిబ్యూట్స్ చూసుకుంటే సో బాల్ పిచ్ అయిన తర్వాత ద అమౌంట్ ఆఫ్ బౌన్స్ ఏదైతే కాట్లీ ఆంబ్రోస్ జనరేట్ చేసేవాడో అది బ్యాట్స్మెన్కి ఒక ముప్పులాగే సంక్రమించేది అనమాట. అలాగే దాంతోపాటు బాల్ పిచ్ అయ్యాక ఒక షార్ప్ బౌన్స్ అయితే తీసుకునేది. కొన్నిసార్లు అయితే ఆ స్ట్రైట్ లైన్ని కొంచెం డీవియేట్ అయ్యి బ్యాట్స్మెన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్లో కానీ లేకపోతే కేపర్ కానీ క్యాచ్ వెళ్ళేది. సో కాట్లీ ఆంబ్రోస్ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు కూడా ఆ స్వింగ్ మీద కానీ లేకపోతే ఆ సీ మూవ్మెంట్ కానీ ఎక్కువ బేస్ అయ్యేవాడు కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హీ రిపీటెడ్లీ బౌల్డ్ ఇన్ టు ద సేమ్ ఏరియాస్ ఆఫ్ ద బ్రిడ్జ్ అండ్ హైట్ అనమాట. సో జనరల్గా కాట్లీ ఆంబ్రోస్ బ్యాట్స్మెన్ని రన్స్ ఎక్కువ చేయకుండా ఏం చేసేవాడంటే ఒక గుడ్ లెంత్ బాల్తో చెస్ట్ హైట్కి బాల్ని వేసేవాడు అనమాట. సో దీనివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ రన్స్ చేయడానికి ఇబ్బంది పడేవారు. సో కాట్లీ ఆంబ్రోస్ ఇలాంటి బౌలింగ్ అట్రిబ్యూట్స్తో పాటు తన అటైర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే తన హెయిర్ స్టైల్ కానీ లేకపోతే తన ముఖంలో ఉండే ఒక ఇంటిమిడేట్ లుక్ కానీ అదంతా కూడా బ్యాట్స్మెన్కి కొంచెం భయాన్ని కలిగించేది అనమాట. దాంతోపాటు ఒక ఇన్సిడెంట్ అయితే చెప్పాలి కాట్లీ ఆంబ్రోస్ గురించి. అదేంటంటే 1993లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో ఒక వన్డే మ్యాచ్ ఆడుతుంది అనమాట. సో ఆ టైంలో డీన్ జోన్స్ బ్యాటింగ్కి వచ్చాడు ఆస్ట్రేలియా తరఫున. సో వచ్చి రాగానే ఏం చెప్పాడంటే నేరుగా వెంపైర్ దగ్గరికి వెళ్ళి కాట్లీ ఆంబ్రోస్ వేసుకున్న రిస్ట్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాక్చువల్గా రిస్ట్ బ్యాండ్స్ అంటే అవి స్వెట్ కోసం వేసుకుంటారు, స్వెట్ బ్యాండ్స్ అంటారు. సో రైట్ హ్యాండ్కున్న ఆ స్వెట్ బ్యాండ్ని రిమూవ్ చేయాలి అని చెప్పి ఎంపైర్ని కోరాడు అనమాట. సో ఎంపైర్ కూడా
కాట్లీ ఆంబ్రోస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రిస్ట్ బ్యాండ్తో బౌలింగ్ వేయడానికి వీల్లేదు, కొంచెం ఆ రిస్ట్ బ్యాండ్ రిమూవ్ చేయి అని చెప్తే ఫస్ట్ కాట్లీ ఆంబ్రోస్ ఒప్పుకోలేదన్నమాట. దాని తర్వాత అక్కడే ఉన్న వెస్టిండీస్ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్ వచ్చి కాట్లీ ఆంబ్రోస్ని కన్విన్స్ చేశాడు. సో ఆ రిస్ట్ బ్యాండ్ తీసి తర్వాత బౌలింగ్ కూడా చేశాడు కాట్లీ ఆంబ్రోస్. సో ఆ మ్యాచ్లో టోటల్గా కాట్లీ ఆంబ్రోస్ 32 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసాడు అనమాట. సో ఆ మ్యాచ్ కూడా వెస్టిండీస్ గెలిచింది, అది కూడా 25 రన్స్ తేడాతోని. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి డీన్ జోన్స్ ఏం చెప్పాడంటే, నేను ఆ రిస్ట్ బ్యాండ్ ఏదైతే రిమూవ్ చేసి బౌలింగ్ వేయమని కాట్లీ ఆంబ్రోస్కి చెప్పానో, సో కాట్లీ ఆంబ్రోస్ ఆ రిస్ట్ బ్యాండ్ రిమూవ్ చేశాక వేసిన బాల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 బాల్స్, ఆ 3 బాల్స్ కూడా నేను నా కెరీర్లోనే నా లైఫ్లోనే ఫేస్ చేసిన ఫాస్టెస్ట్ 3 డెలివరీస్ అని చెప్పి కాట్లీ ఆంబ్రోస్ గురించి డీన్ జోన్స్ అయితే చెప్పాడనమాట. సో ఈ విధంగా కాట్లీ ఆంబ్రోస్ బౌలింగ్ అయితే ఉండేదన్నమాట. అలాగే ఒకసారి 1994లో ఇంగ్లాండ్తో వెస్టిండీస్ ఒక సిరీస్ ఆడుతుంది, టెస్ట్ మ్యాచ్ అనమాట. సో ఆ మ్యాచ్లో ఏంటంటే ఇంగ్లాండ్ ఇంకా 194 రన్స్ కొడితే విన్ అయిపోతుంది. సో చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్ పొజిషన్లోనే ఇంగ్లాండ్ ఉందన్నమాట. సో ఆ టైంలో కాట్లీ ఆంబ్రోస్ బౌలింగ్కి వచ్చాడు. సో మొత్తం 6 వికెట్లు తీసాడు, అది కూడా జస్ట్ 24 రన్స్ ఇచ్చాడు. సో ఆ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ విన్ అయింది. సో ఈ విధంగా కాట్లీ ఆంబ్రోస్ ఏం చేసేవాడు అంటే సింగిల్ హ్యాండెడ్తో అపోనెంట్ని డిమాలిష్ చేసేవాడు అనమాట. సో ఇంకా కాట్లీ ఆంబ్రోస్ స్టాట్స్ చూసుకుంటే టోటల్గా 98 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సో ఈ 98 టెస్ట్ మ్యాచ్లో కూడా 405 వికెట్స్ అయితే తీశాడు. జస్ట్ బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 20.99 ఉందన్నమాట, విచ్ ఈజ్ ఇంప్రెసివ్. సో టోటల్గా వెస్టిండీస్ టీం తరపున టెస్ట్లో 400 వికెట్లు తీసిన థర్డ్ బౌలర్ అనమాట మన కాట్లీ ఆంబ్రోస్. సో అలాగే ఇంకా వన్డేలో కాట్లీ ఆంబ్రోస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే టోటల్ 176 మ్యాచెస్ ఆడితే 225 వికెట్స్ అయితే తీశాడు. యావరేజ్ చూసుకుంటే 24.12గా ఉంది. సో ఇది కాట్లీ ఆంబ్రోస్ తాలూకా రికార్డ్స్ అనమాట. అలాగే కాట్లీ ఆంబ్రోస్ తన కెరీర్ అంతా కూడా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గానే ఉండేవాడు. ఎప్పుడో రేర్గా నెంబర్ 2 లేదా కిందకైతే డ్రాప్ అయ్యేవాడు. సో 1989 నుంచి తన కెరీర్ ఎండ్ అయ్యే వరకు కూడా కాట్లీ ఆంబ్రోస్ టాప్ 10లోనే ఐసీసీ ర్యాంకింగ్స్లో కొనసాగాడు అనమాట. సో అలాగే ఇంకా కాట్లీ ఆంబ్రోస్ చూసుకుంటే తన లెగసీతో చాలామంది వరల్డ్లో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ని చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ తన లెగసీని అయితే కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే కాట్లీ ఆంబ్రోస్ వెస్టిండీస్ క్రికెట్కి చేసిన కంట్రిబ్యూషన్ గుర్తించి నైట్హుడ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. సో ఈ నైట్హుడ్ అనే బిరుదు యాక్చువల్గా మనకి సర్ వివి రిచర్డ్సన్కి కూడా ఇచ్చారు. సో ఈ నైట్హుడ్ అనే బిరుదు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని సర్ అనే పేరుతో పిలుస్తారు. సో అలాంటి నైట్హుడ్ బిరుదుని మన కాట్లీ ఆంబ్రోస్ కూడా ఇచ్చారనమాట. క్రికెట్లో తను చేసిన సేవలకి, అతను ఇచ్చిన కంట్రిబ్యూషన్కి. యాక్చువల్గా వెస్టిండీస్ క్రికెట్లో చాలామంది పేస్ బౌలర్స్ అయితే పుట్టారు, బట్ కాట్లీ ఆంబ్రోస్ లాగా మిగతా వాళ్ళు ఎవరో కూడా క్రికెట్లో అయితే ఇంపాక్ట్ చూపించలేపారు. సో అతని స్కిల్, అతని డిటర్మినేషన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ది గేమ్ అతన్ని ఆల్ టైమ్ గ్రేట్గా మార్చాయి. సో ఇది కాట్లీ ఆంబ్రోస్ గురించి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.